ప్రెజెంట్ మన టాలీవుడ్‌లో ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత ఒక మూవీకి సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ చాలా కామన్‌గా అయిపోయాయి. అయితే గత 2, 3 ఇయర్స్‌లో మన టాలీవుడ్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయ్యాక వాటికి సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అయితే మరికొన్ని మూవీస్ మాత్రం ముందే ఎక్స్‌పెక్ట్ చేసి 2 పార్ట్స్‌గా అనౌన్స్‌మెంట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఫైనల్‌గా ఈరోజు మనం ఈ వీడియోలో అప్‌కమింగ్‌లో రాబోతున్న 2024 ఆర్ 2025లో రాబోయే సీక్వెల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ సీక్వెల్ పై పార్ట్ 1 వీడియో చేశా. ఇంకా ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయకపోయి ఉంటే వాచ్ చేయండి డెఫినెట్‌గా. నెంబర్ 1 డీజే టిల్లు 2022లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ ఫిల్మ్ ఆ టైంలో క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మనందరికీ తెలిసిందే. అండ్ అలాగే సిద్ధు జొన్నలగడ్డ గారి కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ చేసిన ఫిల్మ్ అని కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆ టైంలో ఈ ఫిల్మ్ ఒక మంచి సక్సెస్ అవడంతో దీనికి సీక్వెల్‌గా డీజే టిల్లు 2ను కూడా అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ గత లాస్ట్ ఇయర్‌లోనే అనౌన్స్‌మెంట్ చేసి రిలీజ్ కూడా చేస్తామన్నారు. మరి ఏమైందో? అయితే ఈ ఫిల్మ్ ఫైనల్‌గా ఈ ఇయర్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. నెంబర్ 2 కాంతారా. అప్పటి వరకు రిషబ్ శెట్టి గారి కెరీర్‌లో ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ తీసినా వాటికంత పేరు రాలేదు. అయితే ఈ ఫిల్మ్‌తో ఆ టైంలో క్రియేట్ చేసిన రికార్డ్స్ అండ్ బజ్ మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఫిల్మ్‌కి ఆ టైంలో జస్ట్ 20-40 క్రోర్ పెడితే ఓవరాల్‌గా 450 కోట్లు కలెక్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి గారు కాంతారా 2ను కూడా అనౌన్స్‌మెంట్ చేసి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ 2024 ఆర్ 2025లో డెఫినెట్‌గా రాబోతుంది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందో. నెంబర్ 3 మ్యాడ్ 2 లాస్ట్ ఇయర్ వచ్చిన ఫిల్మ్స్‌లో ఏదైనా బెస్ట్ ఫిల్మ్ ఉన్నదా అంటే అందులో ఇదొక ఫిల్మ్ అని నేను చెప్తా. అయితే ఈ ఫిల్మ్ కూడా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి హిట్ టాక్ వచ్చాక దీనికి సీక్వెల్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా ఈ మంత్‌లో స్టార్ట్ చేస్తామన్నారు. నాకు తెలిసి ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఫిల్మ్ డెఫినెట్‌గా వస్తుంది. చూడాలి మరి ఈసారి ఎలాంటి రికార్డ్స్‌ని క్రియేట్ చేయబోతుందో. నెంబర్ 4 సలార్ 2 లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన సలార్ మూవీ మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చినా అనుకున్నంత రీచ్ లేకపోయినా మంచి కలెక్షన్స్‌ని రాబట్టిందని చెప్పాలి. అయితే ఈ మూవీని ముందుగా 2 పార్ట్స్‌గా అనౌన్స్‌మెంట్ చేసి మరీ తీశారు. అయితే పార్ట్ 1 అంత రీచ్ రాకపోయినప్పటికీ పార్ట్ 2 కోసమైతే లీగర్‌గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఫిల్మ్ 2024 ఎండింగ్ ఆర్ 2025లో డెఫినెట్‌గా రాబోతుందని ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పారు. నెంబర్ 5 కల్కి ప్రభాస్ గారి కెరీర్‌లో నెక్స్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఏదైనా ఉన్నది అంటే అది ఈ కల్కే. అయితే ఈ ఫిల్మ్ పై హై రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ ఫిల్మ్ ముందే 2 పార్ట్స్‌గా అనౌన్స్‌మెంట్ చేసి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఈ పార్ట్ 1 2024 మేలో రిలీజ్ చేస్తామని టీమ్ అనౌన్స్‌మెంట్ చేసి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ పార్ట్ 1 మంచి సక్సెస్ అయితే పార్ట్ 2 2025లో కన్ఫర్మ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి. నెంబర్ 6 డబుల్ స్మార్ట్ శంకర్ 2019లో స్మార్ట్ శంకర్ క్రియేట్ చేసిన బజ్ మనందరికీ తెలిసిందే. అయితే ఆ నెక్స్ట్ వచ్చిన పూరి గారి కాంబోలో ఒక్క హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ లేదు. అయితే ఫైనల్‌గా స్మార్ట్ శంకర్‌కి డబుల్ స్మార్ట్ శంకర్‌గా అనౌన్స్‌మెంట్ చేసి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్‌లో రిలీజ్ చేస్తామన్నారు. అయితే చూడాలి మరి ఈ ఫిల్మ్ ఎలాంటి రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తదా లేదా అని మరి. నెంబర్ 7 బింబిసారా 2 కళ్యాణ్ రామ్ గారి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఏదైనా ఉన్నది అంటే అది ఖచ్చితంగా ఈ ఫిల్మే అవుతుంది. ఎందుకంటే తన కెరీర్‌లో అప్పటి వరకు 50 కోట్లు కలెక్ట్ చేసిన ఫిల్మే లేదు. అయితే ఆ టైంలో ఈ ఫిల్మ్ అంత మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి 50 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. అయితే ఆ టైంలో ఈ ఫిల్మ్ మంచి సక్సెస్ అవడంతో ఈ మూవీ టీం దీనికి సీక్వెల్‌గా బింబిసారా 2 ఉంటుందని అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ ఫిల్మ్ డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్‌లో వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 8 పొలిమేర 3 ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పొలిమేర ఓటీటీలో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత పొలిమేర 2 థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఏమాత్రం తగ్గకుండా ఎంత పెద్ద రికార్డ్స్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత దీన్ని ఫ్రాంచైజీగా అనౌన్స్‌మెంట్ చేసి పొలిమేర 3 నెక్స్ట్ ఇయర్‌లో డెఫినెట్‌గా వస్తుందని అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే తర్వాత రాబోయే పొలిమేర 3 దీని ఫ్రాంచైజీస్‌ని కంటిన్యూ చేస్తదా లేదంటే ఫ్లాప్‌గా నిలుస్తుందో చూడాలి మరి. నెంబర్ 9 జైలర్ 2 ఈ మూవీ హిట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అడిగితే ఒక్కటే, అది కూడా అనిరుద్ధ్ గారి బీజీఎం అని అందరూ చెప్తారు. అయితే ఇందులో స్టోరీ లేదా అంటే స్టోరీ కూడా ఉంది. అయితే ఆ స్టోరీకి తగ్గట్టు బీజీఎంతో అదరగొట్టిన మన అనిరుద్ధ్ గారికి అప్రిషియేట్ చేయాల్సిందే. అప్రిషియేట్ చేయాల్సిందే ఏంటి, ఆ టైంలో రజనీకాంత్ గారు కూడా అతనికి అప్రిషియేట్ చేశారు. అయితే దీనికి సీక్వెల్‌గా జైలర్ 2 ఉంటుందని ఆ టైంలో ఈ మూవీ టీం అయితే అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ డెఫినెట్‌గా వస్తుంది. నెంబర్ 10 మిన్నల మురళి 2 మలయాళంలో ఎక్స్పెరిమెంటల్‌గా వచ్చిన ఈ ఫిల్మ్ ఆ టైంలో క్రియేట్ చేసిన రికార్డ్స్ మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ టీం ఆ టైంలో దీనికి సీక్వెల్‌గా అనౌన్స్‌మెంట్ చేయకపోయినా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్‌లో కానీ నెక్స్ట్ ఇయర్‌లో కానీ డెఫినెట్‌గా రిలీజ్ చేస్తామని చెప్పింది. అయితే చూడాలి మరి ఈసారి ఎలాంటి కంటెంట్‌తో రాబోతున్నారు. నెంబర్ 11 కార్తికేయ 3 ఈ ఫిల్మ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఎందుకంటే ప్రీవియస్‌గా వచ్చిన కార్తికేయ 2 ఎలాంటి రికార్డ్స్‌ని క్రియేట్ చేసాయో మనందరికీ తెలిసిందే. మెయిన్‌గా బాలీవుడ్‌లో కార్తికేయ 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికే మర్చిపోలేము. అయితే ఆ టైంలో కార్తికేయ 2 మంచి సక్సెస్ అవడంతో ఆ మూవీ టీం కార్తికేయ 2 ఉంటుందని అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ టైంలో మన నిఖిల్ గారు ఒక మూవీ బిజీలో ఉండడం వల్ల ఈ ఫిల్మ్ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు.
అయితే కార్తికేయ 3 ఉంటుందని డెఫినెట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ ఇయర్‌లో కానీ, నెక్స్ట్ ఇయర్‌లో కానీ డెఫినెట్‌గా అయితే రిలీజ్ చేస్తారు. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయబోతుందో. నెంబర్ 12 దేవర. దేవర 1 ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని ముందుగా 2 పార్ట్స్‌గా అనౌన్స్‌మెంట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేస్తామని ముందే చెప్పారు. అయితే పార్ట్ 1 పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తుంటే డెఫినెట్‌గా హిట్ అవుతదనే నమ్మకం అయితే ఉంది. అయితే ఈ పార్ట్ 1 హిట్ అయితే డెఫినెట్‌గా పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 13 శతమానం భవతి. అప్పుడెప్పుడో వచ్చిన శతమానం భవతి ఎంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఆ టైంలో మంచి రికార్డ్స్‌ని కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ ఫిల్మ్‌కి సీక్వెల్‌గా అప్పుడు అనౌన్స్‌మెంట్ చేయకపోయినా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత రీసెంట్‌గా దీనికి సీక్వెల్ అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. చూడాలి మరి ఈసారి ఎలాంటి కంటెంట్‌తో రాబోతున్నారో మరి. నెంబర్ 14 గీతాంజలి 2. అప్పుడెప్పుడో 2014లో గీతాంజలి వచ్చి మంచి హిట్ అవడంతో ఆ టైంలో దీనికి సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేయకపోయినా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత దీనికి సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేసి ప్రెజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్‌లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. అయితే ప్రెజెంట్ ఈ మూవీ టీమ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మూవీ ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయబోతుందో చూడాలి మరి. నెంబర్ 15 డెమాంటీ కాలనీ 2. అప్పుడెప్పుడో వచ్చిన డెమాంటీ కాలనీ ఆ టైంలో ఒక మంచి హర్రర్ ఫిల్మ్‌గా అయితే మిగిలిపోయింది. అయితే ఆ టైంలో ఈ ఫిల్మ్‌కి సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేయకపోయినా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఫిల్మ్‌కి సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేసి ప్రెజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ మూవీని అయితే ఈ ఇయర్‌లో రిలీజ్ చేయబోతుంది. అండ్ అలాగే అన్ని లాంగ్వేజెస్‌లో కూడా. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్‌ని క్రియేట్ చేయబోతుందో లేగర్‌గా వెయిట్ చేయాల్సిందే మరి. నెంబర్ 16 పుష్ప 2. మనందరం లేగర్‌గా వెయిట్ చేసే ఫిల్మ్ ఏదైనా ఉన్నదా అంటే అది ఖచ్చితంగా పుష్ప 2 అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మన సౌత్ ఇండియాలో అంతగా ఆడకపోయినా బాలీవుడ్ అండ్ నార్త్ ఈస్ట్‌లో ఎంతలా ఆడిందంటే ఆ ఇయర్‌కి గాను హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా అయితే మిగిలిపోయింది. అండ్ అలాగే ఆ టైంలో మన అల్లు అర్జున్ గారికి కూడాను ఒక అవార్డుని అయితే తీసుకొచ్చి పెట్టింది. అయితే మనందరం వెయిట్ చేస్తున్న పుష్ప 2 గురించి ఆగస్ట్ 15 అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసారి ఓన్లీ పుష్ప 2 బాలీవుడ్ అండ్ నార్త్ ఈస్ట్‌లోనే మిగిలిపోద్దా లేదంటే సౌత్ ఇండియాలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తదా లేదా అన్నది లేగర్‌గా వెయిట్ చేయాల్సిందే మరి. అయితే మనం ఫైనల్‌గా ఈ వీడియోలో 2024-2025లో రాబోయే సీక్వెల్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. అయితే ఈ వీడియోలో ఇంకా ఏవైనా సీక్వెల్స్‌ని మిస్ చేసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు లేగర్‌గా వెయిట్ చేస్తున్న సీక్వెల్ ఏదో డెఫినెట్‌గా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే దీనిపై ఇంకా పార్ట్ 3 వీడియో కావాలనంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.